యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేగు శ్రీశైలం ఇంటింటికి వెళ్తూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి రేగు శ్రీశైలం మాట్లాడుతూ గ్రామంలో దొంగల బెడద ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పాఠశాలలో, వైద్యశాలలో మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందిస్తానని అన్నారు. డ్రైనేజీ ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని, గ్రామ ప్రజలకు వెళ్లవెళ్లలా అందుబాటులో ఉంటారని అన్నారు. మునుముందు నేను వీరవెల్లి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నా. సర్పంచ్గా గెలిపిస్తే మన వీరవెల్లికి చేసేటువంటి పనులు నేను మన వీరవెల్లి సుందరంగా తీర్చిదిద్దాలని నా కోరిక. నాకు 60 ఏళ్ళున్నా నేను యువకుడిలాగానే పనిచేస్తా. యువకులను కూడా మత్తు పాని తగ్గిస్తా. నేను యువకులని ముందుకు వారని ప్రతి ఒక్క ఎక్కడ కానీ ఉద్యోగాలు ఉంటే వాళ్ళని వెతికి ఉద్యోగాలకు వాళ్ళని చేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. మన వీరవెల్లి ఈ మధ్యన దొంగల బెడదలు ఎక్కడైనా ఉన్నా కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేపిస్తా. అదేవిధంగా మన ఊళ్ళే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఈ మధ్యనే దాన్ని మన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. దానిలో కూడా అది మంచిగా డెవలప్ చేసి దానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని నా కోరిక. మన గ్రామంలో పారిశుద్ధ్యం బాగా మంచిగా లేదు. ఎన్నో వార్డు చూస్తున్నా, వార్డు ఇల్లు చూస్తున్నా. నేను పారిశుద్ధ్యం లోపం ఉన్నది. దాన్ని మొన్న 42 లక్షలు పెట్టిర్రు. ఆ 42 లక్షలు సరిపోవట్లేదని దాన్ని పెండింగ్ పెట్టిర్రు. ఆ 42 లక్షలు కాకుండా కూడా మన గవర్నమెంట్ దాన్ని కొట్లాడి ఇంకా దానికి 42 లక్షలు కావాల్సి వస్తుంది. అలాంటివి కూడా మొత్తం దానికి పెట్టి ఈ పారిశుద్ధ్యం డ్రైనేజ్ సిస్టమ్ అంతా మెరుగుపరుస్తానే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా మన చెరువు కాడికి ఈ డ్రైనేజ్ నీరు పోయి అది కలుషితమవుతుంది. దాన్ని సుందరంగా తీర్చిద్దాలని నా కోరిక. మంచి కూడెళ్ళ ఈ 3 మన పోతే ఈ రోడ్డుకు పోతుంటుంది, ఇక్కడ చందపట్లకు పోతుంటే అక్కడ పులిలకు పోతుంది. ఈ 3 రోడ్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నాకు సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే నేను అహర్నిశలు మీకోసానికే పనిచేస్తా, ఊరి కోసానికే సేవకునిగా పనిచేస్తా. నాకు అందరూ దీవించి ఓటేసి అత్యధిక మెజార్టీగా గెలిపించి నేను గెలిపించినందుకు నేను ఇంట్లో ఏముండను. కంపల్సరీ అందరి కోసానికే సేవకుడికి లాగానే పనిచేస్తాను. మీరు నాకు దీవించి ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీ పవిత్రమైన ఓటు వేసి రేగు శ్రీశైలం నేను సర్పంచ్గా గెలిపిస్తే మీకోసానికే పనిచేస్తాను. మీరు దీవించాలని కోరుతున్నా.